మొట్టమొదటిగా గుర్తుపెట్టుకుని అలాగే భూపేశ్ రెడ్డి గారిని గెలిపిస్తారని కల్పించిన కాలనీ వాసులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. सुमन भाई అన్నా మీరు ముందుగా ఉప్పు పుల్లయ్య, నక్కల భరత్ కుమార్, గడ్డం ప్రసాద్, బుక్కపట్నం అశోక్, శంకర్, సానే బాబు, జాముల శేఖర్, బిస్సు రాజా, వీరభద్ర సుధాకర్, ఈరోజు చేరిన వారంతా ఈ కాలనీ వాసులే. కొందరు తెలియని వాళ్ళు అన్ని సర్వేలలో అత్యంత 75% 73% నాకు వచ్చిందనే ఉద్దేశంతో నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించినారు. కానీ ఇప్పుడు రోజు నాకు టికెట్ వచ్చేదానికి మీరందరూ కోరిక మేరకే ఈ IVR సర్వేలు కానీ మరి వాళ్ళు మనుషుల ద్వారా వచ్చి చేసిన సర్వేల ద్వారా కానీ నాకు టికెట్ వచ్చింది. కాబట్టి టికెట్ ఇప్పించిన మీరు గెలిపించాల్సిన బాధ్యత కూడా మీదే. ఎందుకంటే మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారి పరిస్థితులంతా మీకు తెలుసు. ఆయన 2019లో నామినేషన్ వేసేటప్పుడు ఆయన ఆస్తి 1,30,00,000 రూపాయలని ఎన్నికల నియమావళిలో ఆయన రాయించడం జరిగింది, రాసి సంతకం పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆస్తి 1,000 కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు అయింది. ఈ మధ్యనే ఒక 8 నెలల కిందట సబ్ రిజిస్టర్ ఆఫీసులో అదే అవినీతికి పాల్పడుతూ ఉందని నేను పోయి మాట్లాడిన తర్వాత మళ్ళా 2-3 రోజులకు ఆయన పోయినాడు. పోయి అంత మంచి అధికారులు ఉన్నారు, ఇక్కడ అవినీతి లేదు ఏం లేదు. ఆయన వరదరాజు రెడ్డి గారు ఊరికి వచ్చి ఇక్కడంతా గొడవ చేశాడని చెప్పి బయట వచ్చి కూర్చొని అందరితో మాట్లాడుతూ చెప్పినాడు, అయ్యా నాది 1,000 కోట్ల రూపాయలు అంటున్నారు, 150 కోట్లు ఇచ్చి తీసుకోమని చెప్పినాడు. విన్నారా మీరు ఆ మాట? ఇక్కడ ఎంతమంది చాలా మంది ఉన్నారు, వినలేదా? 150 కోట్ల రూపాయలు 2019లో ఆయన 1,30,00,000 ఆస్తి చూపించి 150 కోట్లు ఎట్లొచ్చింది ఆయనకు? అక్రమాసులు తెగినాడు. 150 కోట్ల రూపాయలు ఇచ్చి తీసుకోమంటారు అంటే ఆయన 150 కోట్ల రూపాయలు నోటి ద్వారా తీసుకోమంటే ఆయన ఆస్తి ఎంత ఉంటుంది లోపల అనేది కూడా మనం ఆలోచించాలి. ఈ మాదిరిగా విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి సంపాదించు మరి ఏదో న్యాయబద్ధంగా నేను ఎన్నికల్లో మిమ్మల్ని నమ్ముకున్నాను అనేది మిమ్మల్ని దగ్గర అంతా మాట్లాడుతుంటాడు. కాబట్టి మీరు ఆలోచించాలా,
మీ ఓట్లతో ఆయన ఎమ్మెల్యే అయ్యి ఆయన 150 కోట్లు 1000 కోట్ల రూపాయలు సంపాదించుకునే ప్రతినిధి మనకు అవసరమా అనేది మీరు ఆలోచించాలా. ఎవరైతే ప్రజలతో నిత్యము ఉంటూ వారి యొక్క అవసరాల కోసము మనం పోయి అడిగితే వింటూ అందుబాటులో ఉంటూ ప్రజలకు నిరంతరం సేవ చేసే ఒక ప్రతినిధి కావాలని మీరు కోరుకొని మీరందరూ కూడా IVR సర్వే ద్వారా నన్ను టికెట్ ఇవ్వమని కోరడం జరిగింది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మంచి మెజారిటీతో ఓట్లేసి పార్లమెంట్ అభ్యర్థి భూపేష్ రెడ్డి గారు ఉన్నారు, జమ్మలమూడి అయింది. జమ్మలమూడిలో ఆదినారాయణ రెడ్డి ఒక అన్న కొడుకు, ఇక్కడ నేను భూపేష్ రెడ్డి గారు నేను ఇక్కడ అసెంబ్లీకి ఆయన ఎంపీకి నిలబడడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మరి అత్యంత మెజారిటీతో ఒక ప్రతినిధిని మీరు ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు ఇక్కడ చేరిన శివచంద్రారెడ్డి గారిని ఆయన 1-2 సార్లు ఓడిపోయి 3వసారి సర్పంచ్గా అయినాడు. ఆయన సర్పంచ్ అయితే ఆయన పంచాయతీలో మేమందరము ఎమ్మెల్యేగా ఉండే కాలంలో మేమందరము మున్సిపాలిటీలో కానీ ఎవరు చైర్మన్ ఉన్నా కూడా వాళ్ళ ఇష్టాలకంతా మేము వదిలిపెట్టేసినాం. పరిపాలన వాళ్ళు మున్సిపల్ చైర్మన్ కాబట్టి మున్సిపల్ చైర్మన్లే పరిపాలన చూసుకుంటున్నారని మేము జోక్యం చేసుకునే వాళ్ళం కాదు. ప్రతి గ్రామ సర్పంచ్ కూడా వాళ్ళు కూడా ఆ సర్పంచ్ గా ఉండబడిన కాలంలో ఆయన నిర్ణయానికి వాళ్ళ పంచాయతీని పూర్తిగా వాళ్ళ స్వాధీనం వాళ్ళకి వదిలిపెట్టి దాంట్లో మనం జోక్యం చేసుకోకుండా ఉండాలి. మున్సిపాలిటీలో కూడా ఈరోజు పొద్దుటూరు మున్సిపాలిటీలో ఏదో ఈ కౌన్సిలర్లు ఉన్నారు, 41 మంది కౌన్సిలర్లు. వాళ్ళు కమిషనర్ దగ్గరికి పోయి మాట్లాడడానికి వాళ్ళకి అధికారం లేదు. అదే మాదిరిగా ఇంజనీర్లు మాట్లాడి ఒక లైవ్ పరిపాలన అంటే అంతా తన గుప్పిట్లో పెట్టుకొని ఉన్నాడు. పొద్దుటూరులో మున్సిపాలిటీని పంచాయతీలను అన్నిటి కూడా పెట్టుకోవాలని ఆయన గుప్పిట్లో పెట్టుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నాడు. దాంట్లో భాగంగానే కొత్తపల్లి పంచాయతీ కూడా తన గుప్పిట్లో పెట్టుకొని ఒక వార్డు మెంబర్లందరినీ కొని మెజారిటీ లేకుండా చేసి సర్పంచ్ గారికి మండల్ మీటింగ్ లో గ్రామ సర్పంచ్ గారు చేసే మీటింగ్ లో ఆయన మెజారిటీ లేకుండా చేయడం జరిగింది. ఒక్కొక్కరికి దాదాపు 8 లక్షలు 9 లక్షలు వార్డు మెంబర్లకు ఇచ్చి కొన్నాడు. ఇది ధర్మమా? ఇదేంటి దుర్మార్గము చెప్తా. ఇదేంటి దుర్మార్గము? ఏంటి దుర్మార్గమైన ఆలోచన? నీ అంతా ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. వాళ్ళ పంచాయతీల్లో వాళ్ళకి అధికారం లేకుండా వాళ్ళ పంచాయతీలకు వచ్చిన డబ్బునంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకొని పంచాయతీలు లైట్లు వేసేదానికి లేదు, కుళాయిలు వేసేదానికి లేదు, పరిశుభ్రత పాటించేదానికి లేని పరిస్థితుల్లో ఈ మాదిరిగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరుగుతూ ఉంది. అంతకంటే ఎక్కువ పరిపాలన మన పొద్దుటూరు పట్టణంలో ఉంది. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి, ప్రతి ఎంపీ, ప్రతి గ్రామంలో ఉండబడిన గ్రామ స్థాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా విపరీతమైన దోచుకునే దానికోసం ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం ఎట్లయినా వదిలించుకోవాలా. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాసమల్లు ప్రసాద్ రెడ్డి గారిని ఎట్లయినా ఆయన్ను ఓడించి మరి తెలుగుదేశం పార్టీని మనం గెలిపించాల్సిన అవసరం ఉంది. ఈయన ఏదో ఆయన మాట లేదని పెద్ద పంచాయతీ కోటిరెడ్డి శివచంద్రారెడ్డి పంచాయతీ పెద్దది. ఆ పెద్ద పంచాయతీలో వీళ్ళకి ఏమవుతుంది, రోజు ఇల్లు కట్టుకునే వాళ్ళు 3-4 వస్తుంటారు. రోజు ఫ్యాక్టరీలు కానీ రకరకాల కారణాల వలన మున్సిపాలిటీ పంచాయతీ అప్రూవల్ తీసుకోవాలి. ఆ అప్రూవల్ తీసుకోవాలంటే ఆ అప్రూవల్ తీసుకోవాలన్నా ఆయన పంచాయతీకి వచ్చిన డబ్బులు ఆయన పనులు చేసుకోవాలన్నా కూడా ఆయన పర్సెంటేజ్ కావాలని అడుగుతున్నాడు. నువ్వు పొద్దుటూరు దోచుకుంటున్నావా? ఆయనతో నీకేం పని? ఆయన పంచాయతీలో ఆయనకు వదిలిపెట్టు. అవిట వదిలిపెట్టకుండా ఆయన ఇంటి ప్లాన్ కానీ పంచాయతీలో జరిగే అన్ని పనులకు పర్సెంటేజ్ ఇవ్వాలని ఆయన అడగడము, శివచంద్రారెడ్డి నా పంచాయతీలో నీకేంది నేను డబ్బులు ఇచ్చేదని వ్యతిరేకించడము